ఆదిలాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను రైతులు ముట్టడికి ప్రయత్నం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో జోగు రామన్న సహా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సోయాబీన్ రైతుల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీస్తున్నట్టు చూసుకోవచ్చు. ఏదైతే సోయాబీన్ సంబంధించి చాలా రోజుల నుంచి కూడా కొనుగోలు జరుగుతున్న అవాంతరాలను దృష్టిలో పెట్టుకుని అఖిలపక్ష రైతు సంఘంతో పాటు బీఆర్ఎస్ చాలా రోజుల నుంచి పోరాటాలు చేస్తుంది. ఈరోజు ఎంపీ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చూడొచ్చు విజువల్స్ లో చాలా మంది కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలతో పాటు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. కొంతమంది రైతు సంఘ నేతలు కూడా తరలి వచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే శంకర్ కు సంబంధించి ఇంటి ముట్టడి, అదేవిధంగా బీజేపీ ఎంపీ నగేష్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా పోలీసులంతా కూడా ఈ ప్రాంతాల్లో ఎవరిని రానికుండా కూడా గస్తీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా పోలీసుల కళ్ళు కప్పి చాలా మంది కూడా లోనికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. బీఆర్ఎస్ నేతల అరెస్ట్, అదేవిధంగా చాలా మంది రైతులు అరెస్ట్ చేసే పరిస్థితి చూడవచ్చు. మాజీ మంత్రి జోగురామన్న గారు ఉన్నారు. జోగురామన్న చూసుకోవచ్చు. జోగురామన్నను కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజు జైనాథ్ బేలా మండలానికి సంబంధించి అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వారం రోజుల క్రితం బేలా మండల కేంద్రం బంద్ పాటించారు. బోతు, అదేవిధంగా చాలా సోనాల ఈ ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా సోయా రైతులకు సంబంధించిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. క్వింటాల్ ధర 5,300 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు కొనసాగుతున్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో కూడా కొనుగోళ్లకు సంబంధించిన అవాంతరాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వర్షాల వల్ల రంగు మారింది లేదా తేమ శాతం అధికంగా ఉందంటూ కొనుగోళ్లను నిలిపివేస్తున్న పరిస్థితి. రైతులు దాదాపు బేల మండలానికి సంబంధించి 45 రోజుల క్రితం కొనుగోలు జరిగిన సోయాబీన్ రంగు మారింది, అదేవిధంగా తేమ శాతం అధికంగా ఉంది, మట్టి ఎక్కువ ఉంది అని చెప్పి చెత్తాచెదరం ఉందని చెప్పి రిటర్న్ చేశారు. దాదాపు 200 మంది రైతులకు సంబంధించిన సోయాబీన్ రిటర్న్ చేశారు మార్కెట్ యార్డ్ నుంచి. ఇదే నేపథ్యంలో గత వరుసగా ఆందోళనలు సాగుతున్నాయి. ఆందోళనకరంగా మార్కెట్ యార్డ్లలో కొనుగోలు అయితే జరగట్లేదు. కొనుగోళ్లకు సంబంధించి ఎక్కడికక్కడ ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. మాజీ మంత్రి రామన్న గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా కొంతమంది రైతులను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అన్కండిషన్గా కొనుగోళ్లు జరపాలి, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి చాలా రోజుల నుంచి కూడా రైతు సంఘ నేతలు పేర్కొంటున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అయితే పహరా ఏర్పాటు చేసినప్పటికీ ఖచ్చితంగా పోలీసుల కాళ్ళు కప్పి ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి తరలి వచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఆందోళన అయితే కొనసాగుతుంది. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం పోలీసులు మరి ఎంపీ ఎమ్మెల్యేలు హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, రైతుల కొరకు ప్రాణాలను ఇస్తాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో రైతుల కొరకే పనిచేస్తాం. అందుకొరకే ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయమంటారు. చూసుకోవచ్చు. బీఆర్ఎస్ శ్రేణులు ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో అరెస్ట్ కొనసాగుతుంది. చాలా మంది రైతులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అయితే పహరా చేస్తున్న పరిస్థితి. జబర్దస్తిగా రోక్పాటిని కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇంటి వైపు ఎవరు కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితి. మాజీ మంత్రి జోగురామన్నతో పాటు బీఆర్ఎస్కు సంబంధించిన చాలా మంది నేతలు आंदोलन सागिस्ता उन्नारू सोयाबीन ఎందుకు కొనలేరు अबे वही सोयाबीन अगर ले लिए तो हम ये धरना को क्या को आते हैं। ये पुलिस वाले को एक महीने का तनख्वाह बोले तो दूसरे महीने का तनख्वाह नहीं आया तो उन्हें कैसा करते। हमारे को क्या कि ये परेशानी कर रहे ना, हम काश्तकार का माल 12 महीने छोटे बच्चे से बड़े से सबसे पिका के तो वो ले लिए तो हम क्या को ये धरना क्या को आते सर।
क्या हुआ कहीं को नहीं ले रहे क्या को नहीं ले रहे कि गवर्नमेंट को मालूम उनका गवर्नमेंट మరోపక్క చూసుకోవచ్చు విజువల్స్ లో బీజేపీ సంబంధించిన శ్రేణులు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇంటి వద్ద ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి వారి ఆందోళనకు వ్యతిరేకంగా వీళ్ళు కూడా నినాదాలు చేస్తున్నట్టు చెప్పవచ్చు. ఇప్పటికే సోయాబీన్కు సంబంధించి కొనుగోళ్లపై ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు ఎంపీ గెడం నగేష్లు కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రులను కలవడం జరిగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇదే విషయంపై కూడా అసెంబ్లీలో ప్రస్తావన చేశారు. ఖచ్చితంగా అన్కండిషనల్గా కొనుగోలు జరపాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అన్కండిషనల్గా ప్రస్తుతం అయితే కొనుగోలు జరపాలని చెప్పి ఆందోళన సాగిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. కెమెరా శ్రీనివాస్ HN టీవీ ఆదిలాబాద్ నుంచి.